హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూడు ముళ్ళ ప్రేమ బంధం మూడవ భాగం. అయ్యో పర్వాలేదండి, మేము వెళ్తాము అని శాంభవి దుర్గా లేస్తుంటే మీరు ఇలా చెప్తే వినరు అని అర్థమైంది అని నేను వస్తాను అని లేచి వాళ్ళను గుడికి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ షూటింగ్ అయ్యి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న రవితేజ్ వర్మ మిగిలిన వాళ్ళకి కనిపించారు సుగుణ వాళ్ళు. రవితేజ్ వర్మ తల్లిని చూసి, తల్లితో ఉన్న వాళ్ళని చూసి కళ్ళతో ఎవరు వీళ్ళు అని సైగ చేశారు. చెప్తా ఉండు, ముందు దర్శనం చేసుకోను అని సుగుణ కూడా కళ్ళతోనే చెప్పింది. గుడి అంతా సందడిగా హడావిడిగా ఉంది. హీరో వచ్చాడు అని అండ్ అక్కడ షూటింగ్ కూడా జరుగుతోంది అని చెప్పి. తర్వాత అందరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చారు. రవితేజ్ వర్మ, సుగుణ, శాంభవి, దుర్గ వీళ్ళంతా ఒక చోట ఉన్నారు. మిగిలిన వాళ్ళు అక్కడ షూటింగ్ అయిపోయింది కదా అని చెప్పి అన్నీ సర్దుకున్నారు. ఇక్కడ సుగుణ కొడుకుతో, ఒరేయ్ రవి, రవితేజ్, ఈ అమ్మాయి శాంభవి. నేను ఇందాక గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే అంటూ జరిగింది చెప్పి, తిను శాంభవి కజిన్ పిన్ని కూతురు, పేరు దుర్గ అంటూ వారిని పరిచయం చేసింది సుగుణ కొడుక్కి. అది విన్న రవి కంగారుగా, అవునా అమ్మా, అయినా నిన్ను ఒక్కదాన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, అయినా సరే ఎందుకు వెళ్ళావు నువ్వు, నీకేం కాలేదు కదా, ఆ అసిస్టెంట్ రమణ్తో చెప్పాను కదా తోడుగా వెళ్ళమని అని అన్నాడు. నేను ఊరికే చుట్టుపక్కల అలా చూద్దామని వెళ్ళానురా, అంతే. ఇక వాడు వాడి వర్క్ చెప్పిన పని చేయడం కన్నా ఫోన్ మాట్లాడే వర్క్ మటుకు బాగా చేస్తాడు తింగర్ వెధవ అని చెప్పి అతన్ని తిట్టి, ఒరే నాన్న, వీళ్ళను ఇంటి దగ్గర దింపమని డ్రైవర్తో చెప్పరా అంది సుగుణ. సరే అమ్మా అని శాంభవి వాళ్ళ దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, మా అమ్మని సేవ్ చేసినందుకు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికని చేయి ముందుకు చాపాడు. దుర్గ షేక్ హ్యాండ్ ఇచ్చింది అతనికి నవ్వుతూ. శాంభవి మటుకు చేతులెత్తి నమస్కారం పెట్టి, అయ్యో దాందేముందండి అని రవితేజ్ వైపు అలాగే చూస్తూ ఉంది. అది గమనించిన సుగుణ, ఏంటి శాంభవి అలా చూస్తున్నావు అని అడిగింది. అది అది ఆంటీ, నేను సినిమా హీరోలని సినిమాల్లో చూడటమే తప్ప ఇలా నిజంగా చూసింది లేదు ఎవరిని కూడా, పైగా ఇంత దగ్గర నుండి చూడటం మాట్లాడటం నాకు అని ఆగింది. ఇక నుండి నీకెప్పుడు కావాలి అంటే అప్పుడు మాట్లాడొచ్చులే అని సుగుణ అన్న మాటలు ఎవరికీ అర్థం కాలేదు. అందరూ సుగుణ వంక ఆశ్చర్యంగా చూస్తుంటే సుగుణ, సరే కానీ ఇక ఈ క్షణం నుండి మీరు నేను ఫ్రెండ్స్ అన్నమాట, అందుకే చెప్తున్నా, ముందు మీకు వచ్చే శుక్రవారం మా పెద్దమ్మాయి కూతురు పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. కాదు రాను నేను అంటే నేను ఊరుకోను, ఒప్పుకోను, నేను కారు పంపిస్తాను అని చెప్పింది సుగుణ. దానికి శాంభవి, తప్పుగా అనుకోకండి ఆంటీ, మా పిన్ని బాబాయ్ ఒప్పుకుంటే తప్పకుండా వస్తాం అని చెప్పింది. సుగుణ, వీళ్లతో నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఇంటికి వచ్చేలా చేసి వాళ్ళతో విషయం చెప్పి మాట్లాడాలి అని మనసులో అనుకొని, నాన్న రవి, నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి రవికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా శాంభవి వాళ్ళని తీసుకుని కారులో వాళ్ళ ఇంటికి భవానీపురం వెళ్ళింది సుగుణ. అక్కడ ఏంటి టైం 2 అయినా కూడా వీళ్ళు ఇంకా రాలేదు అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది విజయ. ఇంతలో కారు ఆగిన సౌండ్ వచ్చేసరికి ఈ టైంలో ఎవరా అని అనుకుంటూ బయటకు వచ్చింది విజయ. కారులో నుండి దిగుతున్న శాంభవిని, దుర్గను, సుగుణను చూసి, ఏంటి వీళ్ళు కారులో వచ్చారు, ఎవడి ఈవిడ, ఎవరు అని అనుకుంటూ వారి దగ్గరికి వెళ్ళి, ఏమే ఇంత లేట్ అయింది ఎందుకు అని అడిగింది కూతుళ్ళని. విజయ అడిగిన దానికి నేను చెప్తానండి సమాధానం అని సూనం జరిగింది చెప్పింది. అంతా విన్న విజయ, అయ్యో ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని అడిగింది. ఇప్పుడు బానే ఉందండి అని చెప్పింది సూన. అయ్యో నామతి మండ, మిమ్మల్ని బయటే నించోబెట్టి మాట్లాడుతున్నా, సారీ లోపలికి రండి అనంది విజయ సుగుణతో. అందరూ లోపలికి వెళ్లారు. సుగుణని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చింది శాంభవి. తర్వాత అందరూ కూడా కూర్చున్నారు. అప్పుడు సుగుణ విజయ్తో, చూడండి, నా పేరు సుగుణ, నేను హీరో రవితేజ్ వర్మ అమ్మని. ఇందాక మీ శాంభవి చేసిన సాయం ఎప్పుడూ మర్చిపోలేను జీవితంలో. నేను మీ అమ్మాయిలో ఫ్రెండ్స్ అయ్యాం. ఈ వయసులో ఈవిడికి ఫ్రెండ్షిప్ ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్ కి వయసుతో సంబంధం లేదు కదండి అని చెప్పి, వచ్చే శుక్రవారం మా పెద్దమ్మాయి కూతురు పుట్టినరోజు కనుక మీరందరూ తప్పకుండా రావాలి, నేను కారు పంపిస్తాను అని విజయ్కి బొట్టు పెట్టి చెప్తుంటే వివేక్ వచ్చాడు. సుగణ్ను చూసి ఎవరు అనుకుంటూ భార్య వంక చూశాడు. విజయ జరిగింది చెప్పి తను ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో కూడా చెప్పింది. అప్పుడు సుగుణ, అవునండి, మీరు తప్పకుండా రావాలి,
ఒక హీరో తల్లినయ్యుండి నేను ఇలా ప్రత్యేకంగా ఇంటికి ఎందుకు వచ్చి పిలిచానో అర్థం చేసుకోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి వివేక్ ఇంకేమనలేక సరేనండి మేము తప్పకుండా వస్తాం అని మాట ఇచ్చాడు. సుగుణ నవ్వుతూ సంతోషం అండి అని ఒక నిమిషం అని డ్రైవర్ని పిలిచింది. డ్రైవర్ ఒక 2 కవర్స్ తెచ్చి ఇచ్చాడు సుగుణ చేతికి. వాటిల్లో ఒక కవర్ దుర్గకి, రెండోది శాంభవికి ఇచ్చి మీరు ఫంక్షన్‌కి ఇద్దరూ ఈ చీరలు కట్టుకోవాలి అని మరీ చెప్పింది. శాంభవి అయ్యో ఆంటీ ఇప్పుడెందుకు ఇవన్నీ అంది కానీ పైకి మామూలుగా ఉన్నా లోపల మాత్రం ఒక హీరో తల్లి అయ్యుండి ఎందుకు ఒక సాధారణమైన మా ఇంటికి వచ్చి ఇలా అనుకుంటూ ఉంది. శాంభవికి మాత్రమే కాదు మిగిలిన వారు కూడా ఇదే అనుకుంటున్నారు. సరేనండి ఇక నేను వెళ్ళొస్తాను. మీరంతా తప్పకుండా రావాలి అని మళ్ళీ మీ పిల్లల్ని చాలా చక్కగా సంస్కారవంతులుగా పెంచారు అని చెప్పి బయలుదేరింది సుగుణ. సుగుణ వెళ్ళాక అయినా దారిని పోయే వాళ్ళందరికీ సాయం చేస్తున్నది నేను గొప్పదాన్ని అనిపించుకోవాలి అంటూ అరుస్తున్నాడు వివేక్ శాంభవి మీద. నాన్న కాపండి ఎందుకు అది ఏం చేసినా మీకు కోపంగా ఉంటుంది అన్నది దుర్గ. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు వివేక్. కానీ విజయ అంత గొప్ప ఆవిడ ఇది చేసిన ఒక చిన్న సాయానికి ఏకంగా ఇంటికే వచ్చి మరీ ఫంక్షన్ కి పిలిచారు అంటే ఏదో ఉంది అనిపిస్తుంది. కానీ అదేంటో అర్థం కావట్లేదు అని అనుకుంది మనసులో. ఇక కాసేపు సుగుణ దగ్గరికి వెళ్దాం. అమ్మ వెళ్ళి ఎంతసేపు అయింది ఇంకా రాలేదు అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు రవితేజ్ వర్మ. ఇంతలో సుగుణ వచ్చింది. తల్లిని చూసి అమ్మా ఎంతసేపు అయింది నువ్వు వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్ళొస్తా అని చెప్పి కనీసం ఎక్కడికి అనేది కూడా చెప్పకుండా వెళ్ళావు అని అన్నాడు కాస్త కోపంగా రవి. అదేమీ లేదు నాన్న ఇందాక నీకు పరిచయం చేశాను కదా శాంభవి వాళ్లను ఇంటి దగ్గర దించటానికని వెళ్ళా అని చెప్పింది సుగుణ కొడుకుతో. అమ్మా నీకు సాయం చేశారు అంటూ పరిచయం చేశాం బానే ఉంది. ఇంటి దగ్గర దింపమన్నావు ఓకే కానీ నువ్వు వెళ్ళటం ఎందుకు డ్రైవర్ వెళ్ళి దించుతాడు కదా అన్నాడు విసుగ్గా రవి. చూడరా తను నాకు ఫ్రెండ్ అని నేను ఫిక్స్ అయ్యాను అంతేకాదు మీ అక్క అనురాధ కూతురు వర్షిత పుట్టినరోజుకి రమ్మని కారు కూడా పంపుతానని చెప్పి మరీ వచ్చాను అని అన్నది. ఏమిటమ్మా నువ్వు ఏదో చిన్న సాయానికే నువ్వు ఇంతగా నమ్మి ఫ్రెండ్ అది ఇది అంటున్నావు. అసలు వాళ్ళెక్కడ మనం ఎక్కడ అని రవి అంటుంటే చూడు రవి నాకు ఆస్తులు అంతస్తులు ఇలాంటివేమీ చూడటం రాదు. నాకు ఆ పిల్ల శాంభవి బాగా నచ్చింది. తన తన గుణం సంస్కారం నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe my channel.